కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంకణం కట్టుకున్నాయి. మావోయిస్టులను పూర్తిగా అంతమొందించాలి అని. మావోయిస్టు పెద్ద సంఖ్యలో లొంగిపోతూ ఉండటం, మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమవుతూ ఉండటం, ఇవన్నీ మావోయిస్టులకు ఎండ్ కార్డు పడినట్టే అని చెబుతూ ఉన్నారు అనే చర్చ జరుగుతుంది. ఇదే క్వశ్చన్ని మావోయిస్టుల ముందు అడిగినప్పుడు కూడా దానికి పూర్తిగా అంగీకరించలేమో అనే విషయాన్ని రాజిరెడ్డి అన్నారు. సో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టేనా అనే దానికి మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్ని చేపట్టిన తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. మార్చి 31 నాటికి మొత్తం మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి. ఇక భారతదేశంలో మావోయిస్టులు అనేది ఉండకూడదు అనే విషయాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ నలుగురు మావోయిస్టులు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టేనా అనే చర్చ జరుగుతుంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం ఇది మావోయిస్టులకు పెద్ద దెబ్బ. గతంలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా మనం చూసాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం, 10ల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇవన్నీ మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న మనం కర్రెగుట్టలో కూంబింగ్ ఎలా జరిగిందో చూసాం, ఎన్కౌంటర్లు ఏ విధంగా జరిగాయో మనం చూసాం. కర్రెగుట్ట ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి 31 డెడ్ లైన్. నెక్స్ట్ మంత్ 31 నాటికి మొత్తం మావోయిస్టులు అనేవారే ఉండకూడదు, లొంగిపోవాలి అనే పిలుపునిస్తూ ఉన్నారు. సో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టేనే అనే చర్చ జరుగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, బడే చొక్కారావు లొంగుబాటు తర్వాత పూర్తిగా ముగింపు దశకు వచ్చేసినట్టే అనే చర్చ జరుగుతోంది. మనం చూడాలి మార్చి 31 తర్వాత 2026. నిజానికి 2025 మావోయిస్టులు పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో లొంగిపోయారు, వందల సంఖ్యలో ఎన్కౌంటర్లో చనిపోయారు. సో మార్చి 31 తర్వాత మావోయిస్టు పార్టీ ఏ విధంగా ఉంటుంది, అడవుల్లో అన్నలు ఉంటారా లేదా అనేది మనకి తెలుస్తుంది. అమిత్ షా నిర్ణయించిన మార్చి 31 కంటే ముందే మావోయిస్టు ఉద్యమానికి ముగింపు పలికారు పోలీసులు. దాదాపు మావోయిస్టు ఉద్యమం ఎండ్ కార్డు పడినట్టేనే చర్చ జరుగుతోంది. ఇందులో తెలంగాణ ఎస్ఐబి కీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ఎస్ఐబి పాత్ర చాలా కీలకం. భారీ ఎత్తున ముఖ్య నేతల్ని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్లో కీలక నేతలందరూ చనిపోయారు. చాలా వరకు కీలక నేతలు చనిపోయారు, మరికొంతమంది కీలక నేతలు లొంగిపోయారు. ఇప్పుడు ఇంకా 11 మంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉన్నారు. వారు తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో చేరిన వారు. 11 మంది మావోయిస్టులు కూడా త్వరలోనే లొంగిపోతారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలింది కేవలం 11 మంది మాత్రమే తెలంగాణ మావోయిస్టులు. కొద్దిమంది ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులు కూడా ఉన్నారు. 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్స్ ఉద్యమం పుట్టింది. ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమంగా మార్చి 26లో ముగింపు పలికింది. మొత్తం మావోయిస్టు ఉద్యమం మనం భారతదేశంలో ఎప్పుడు పుట్టిందో చూస్తే పశ్చిమ బెంగాల్లో 1967లో పుట్టిన ఈ ఉద్యమం ఇప్పుడు 2026లో తెలంగాణలో ముగింపు పలుకుతుంది. తెలంగాణలో మావోయిస్టులు భూస్వాములకు వ్యతిరేకంగా అడవి బిడ్డల కోసం, ప్రజల కోసం తుపాకీని భుజాన వేసుకొని అడవు బాట పట్టారు. ఎన్నో పోలీస్ స్టేషన్స్ మీద దాడులు చేశారు. ఎంతోమంది భూస్వాములను కూడా హతమార్చారు. సో ఈ మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతంగా మారుతోంది అని ప్రభుత్వాలు భావించాయి. మావోయిస్టులను లొంగిపోవడానికి కావాల్సిన అవకాశాలు కల్పించి ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోయారు. సో ఇప్పుడు కీలకమైన నేతలు లొంగిపోవడంతో ఇది మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకున్నట్టే. మావోయిస్టు ఉద్యమం ఇది ముగింపు దశ. మార్చి 31 కంటే డెడ్ లైన్ కంటే ముందే ముగిసిపోయినట్టుగానే భావించాలి అనే చర్చ జరుగుతుంది. బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు. అశోక్తో మాట్లాడదాం. అశోక్, నలుగురు కీలక నేతల లొంగిబాటుతో అఫ్కోర్స్ ఇంకా కేవలం 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. వారు కూడా త్వరలో లొంగిపోతారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయినట్టుగానే భావించాలా? భావించక్కర్లేదు. ఆల్మోస్ట్ మావోయిస్టు నేతలంతా లొంగిపోయిన తర్వాత ఇంకా నడిపించేవాళ్ళు లేరు. రెండోది, రిక్రూట్మెంట్ కంప్లీట్గా పడిపోయింది. గత 10 ఏళ్లలో మావోయిస్టు ఉద్యమం వైపుకి ఎవరు కూడా చేరటానికి ఆసక్తి చూపించట్లేదు. గతంలో బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ లాంటివి చేసిన వాళ్ళు, డాక్టర్ కోర్సులు చదివిన వాళ్ళు కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చేరట్లేదు. ఆ తర్వాత క్రమంలో అడవి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మావోయిస్టు ఉద్యమంలోకి చేరేవారు. ఇప్పుడు వారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అవేర్నెస్ వచ్చింది. సో అందువల్ల తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళటానికి ఏ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు మావోయిస్టు ఉద్యమంలోకి రిక్రూట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. దాంతో మావోయిస్టు ఉద్యమం క్రమక్రమంగా పడుతూ వచ్చింది. మధ్యలో ప్రస్తుతం ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం మొత్తాన్ని దేశవ్యాప్తంగా నడిపించింది కంప్లీట్ తెలుగు పీపుల్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
పర్టికులర్గా తెలంగాణకు సంబంధించిన నేతలంతా కూడా పర్టికులర్గా తెలుగు వాళ్ళే మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా నడిచింది అంటే దానికి మూల కారణం తెలుగు వాళ్ళే. అందువల్లే అప్పట్లో 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులను చర్చలకు పిలిచింది. ఎందుకంటే 2004కు ముందు అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. అలాగే మావోయిస్టు దాడుల్లో అనేక మంది పొలిటికల్ లీడర్లు చనిపోయారు, పోలీసులు చనిపోయారు. సో వరుస ఘటనలకు మూలం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మావోయిస్ట్ అగ్రనేతలంతా పుడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి అడుగులు బాట పడుతూ ఉన్నారు. అది పశ్చిమ బెంగాల్కి వెళ్ళినా, జార్ఖండ్కి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, ఛత్తీస్గఢ్కి వెళ్ళినా, ఒరిస్సాకి వెళ్ళినా, లేకపోతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు కావచ్చు, ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులు కావచ్చు, లేకపోతే బెంగాల్ జార్ఖండ్ సరిహద్దులు కావచ్చు, ఎంటైర్ అడవులు మొత్తాన్ని ఏలుతున్నది మావోయిస్ట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది తెలుగు వాళ్ళే. అందువల్ల అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి తెలుగు వాళ్ళని కనుక కంట్రోల్ చేయగలిగితే ఉద్యమం బలహీనపడినట్టే అనుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మావోయిస్టులను అడవి నుంచి బయటికి రప్పించగలిగారు, చర్చలకు పిలిపించగలిగారు. మీరు జనజీవన స్రవంతిలోకి రండి, మీరు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి అనే సంకేతాలు ఇచ్చారు. చివరికి వాళ్ళు తుపాకీని వీడాలి, ఆయుధాలు వదిలిపెట్టి రావాలి అన్న నేపథ్యంలోనే ఆ చర్చలు విఫలం కావటం, ఆ తర్వాత మావోయిస్టులు పెట్టిన ప్రపోజల్స్కి ప్రభుత్వం అంగీకరించకపోవటం, 4-5 రోజుల పాటు చర్చలు జరిగినా కూడా ఏ ఒక్కటి మావోయిస్టులు అంగీకరించకపోవడంతో తిరిగి మావోయిస్టులు తుపాకీ పట్టుకుని అడవి బాట పట్టారు. ఆ తర్వాత మేజర్ ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పటి ఎన్కౌంటర్లో కూడా మాధవ్ లాంటి కీలకమైన నేతలు, శాఖమూరి అప్పారావు లాంటి ముఖ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా హతమవుతూ వచ్చారు. అటు పర్టికులర్గా మావోయిస్టు ఎంటైర్ ఉద్యమం 5 రాష్ట్రాల్లో బలంగా ఉంది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో చాలా సివియర్గా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ఉండేది. తర్వాత జార్ఖండ్కి విస్తృతంగా చేసింది. ఆ తర్వాత మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలో మావోయిస్టు చాలా బలంగా ఉండేవారు. మావోయిస్టు అగ్రనేతలంతా ఇక్కడే ఉండేవారు. ఇక ఒడిస్సాకు పాకింది. సో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో చాలా కీలకమైన నేతలంతా కూడా మకాం వేసి ఉండేవాళ్ళు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన గణపతి ఈ ఉద్యమం మొత్తాన్ని కూడా నడిపించే పరిస్థితి ఉంటే ఆర్కే లాంటి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళటం, ఆ తర్వాత దాన్ని లీడ్ తీసుకుంటాం, తమ కుటుంబాలని వదిలిపెట్టి తమ జీవితాలని త్యాగం చేసి అడవులు బాట పెట్టారు. అది కూడా పేద ప్రజల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన వాళ్ళు పోరాటం చేసే క్రమంలో అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు తమ జీవితాలని వదులుకున్నారు. ఎప్పుడైతే మొదట్లో పేద ప్రజల పక్షాన అంటే కూడు గూడు గుడ్డ నినాదంతో ఏదైతే సమాజంలో ఉన్న అసమానతలు ఉన్నాయో అసమానతల్ని సరిదిద్దే క్రమంలో వాళ్ళు పేదల పక్షాన పోరాడుతూ, అడవి బిడ్డల పక్షాన పోరాడుతూ చాలామంది అడవుల్లోనే ఎన్కౌంటర్లో నేలకొరిగిన పరిస్థితి ఉంది. అయితే ఆ క్రమంలో ఆ తర్వాత మావోయిస్టుల అవసరం ప్రజలకు తగ్గిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న కూడు గూడు గుడ్డ ఈ సిద్ధాంతం, ఈ సమస్యలు ఇప్పుడు లేవు. ఇవాళ రేపు కూటి కోసం తిప్పలబడే జనం లేరు, కూటి కోసం అల్లాడే జనం లేరు, గూడు కోసం అల్లాడే జనం లేరు, గుడ్డ కోసం అల్లాడే జనం లేరు. ఒకప్పుడు ఆ పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది, టెక్నాలజీ మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగాయి, చాలామంది జనం సిటీలకు వచ్చి బతుకుతూ ఉన్నారు. సో ఉపాధి లేకపోవటం అనేది ఎక్కడా లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి స్కీములను కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించడం, వాళ్ళు ఎవరు కూడా కూటి కోసం, గుడ్డ కోసం, గూడు కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త స్కీములు తీసుకురావటం, వీటన్నిటి నేపథ్యంలో ఎవరు కూడా ఒకప్పటి ఇబ్బందులు లేవు. ఒకప్పటి మాదిరిగా మావోయిస్టులతో వీళ్ళందరికీ అవసరాలు కూడా తగ్గిపోయాయి. ఆ క్రమంలోనే మావోయిస్టు ఉద్యమం అనేది బలహీనపడుతూ వచ్చింది. మావోయిస్టు ఉద్యమం వైపు జనాలు వెళ్ళటం అనేది, రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ ఆగిపోవడంతో ఈ విధంగా బలహీనపడింది. ఆ తర్వాత ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ బలగాల సహకారంతో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేసేట, రాష్ట్రాల నుంచి గ్రేహౌండ్స్, కేంద్రం నుంచి అయితే బీఎస్ఎఫ్లు, సిఆర్పిఎఫ్లు ఇలాంటి దళాలన్నీ కూడా కలిసికట్టుగా బోర్డర్స్ దగ్గర, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర, ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు దగ్గర, అలాగే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టుల ఏదైతే వాళ్ళ స్థానాలు ఉంటాయో, స్థావరాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా దాడులు చేసి వాళ్ళ నేతలందరినీ కూడా తొదబొచ్చి ముట్టించడం అనేది జరిగింది. పర్టికులర్గా ఇవాళ మిగిలింది ఆల్మోస్ట్ రీసెంట్గా అనేక మేజర్ ఎన్కౌంటర్స్ జరిగాయి. ఆపరేషన్ కగార్ వాస్తవానికి యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆపరేషన్ గ్రీన్ హంట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ అప్పుడు స్టార్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలన్నింటి కూడా బిజాపూర్ అడవుల్లో కానీ, నారాయణపూర్ అడవుల్లో కానీ, సుక్మా జంగిల్లో కానీ, చింతలనారులో కానీ, దంతివాడలో కానీ మొత్తం భారీ ఎత్తున అక్కడ ఛత్తీస్గఢ్లో మోహరించిన తర్వాత అప్పుడు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. ఆ జరిగే క్రమంలో
ఆపరేషన్ గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయటం, మానవ హక్కుల సంఘాలు విస్తృతంగా పోరాటం చేయటం, అదే సమయంలో సుప్రీంకోర్టు సల్వాజ్ అడవుని నిషేధించడం, ఏదైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులను ఏరివేసేందుకు అదే గిరిజనుల సహకారంతో, అదే ఆదివాసీల సహకారంతో సల్వాజ్ అడవుని మహేంద్ర కర్మ స్టార్ట్ చేశారు. సో కాంగ్రెస్ నేత అయిన మహేంద్ర కర్మ ఇప్పుడు మంత్రిగా కూడా ఉండేవారు. ఆయన అడవిలో ఉన్న యూత్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకి తుపాకీ ఇచ్చి, వాళ్ళ నెల నెల జీతం ఇచ్చి, మావోయిస్టులు ఎక్కడ కనపడినా కాల్చిపడేమని వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉసుగొలపటం, అంటే ఆదివాసీ బిడ్డల్ని ఆ నక్సలైట్ల మీదకు ఉసుగొలపటం లాంటి ప్రక్రియ సల్వాజుడుం ద్వారా జరిగింది. ఆ క్రమంలో సల్వాజుడుంకి మావోయిస్టులకు మధ్య ఛత్తీస్గఢ్లో భీకరమైన పోరు జరిగింది. ఒకానొక దశలో ఎర్రబోరు ప్రాంతంలో, అంటే కుంట అండ్ సుక్మా మధ్యలో ఉన్న ఎర్రబోరు ప్రాంతంలో ఒక గ్రామం మీదకి మావోయిస్టులు దాడి చేయటం, తగలబెట్టేయటం, నరికేయటం, ఊచకోత కోయటంతో వందల మంది ఆదివాసీ బిడ్డలు సల్వాజుడం సంబంధించిన కార్యకర్తలు హతమవటం అది దేశంలోనే పెద్ద ఎత్తున సంచలనమైంది. సో ఎర్రబోరు ఘటన తర్వాతే UPA 2 ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది, మావోయిస్టులని ఏరివేయాలి అని. ఆనాడు మన్మోహన్ సింగ్, ఆ రోజు అప్పుడున్న హోంమంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ బహుశా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆపరేషన్ గ్రీన్ హంట్ని వాళ్ళు ఏర్పాటు చేయటం, ఛత్తీస్గఢ్ అడవుల్లోకి పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపడం జరిగాయి. ఆ తర్వాత సల్వాజ్ అడవుని సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ క్రమంలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా నిలిపివేయాలని సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆదేశాలు, మానవ హక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో UPA 2 దాన్ని కొంత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లు కాస్త ఆగాయి. ఎప్పుడైతే మళ్ళీ BJP గవర్నమెంట్ వచ్చిందో మళ్ళీ పెద్ద ఎత్తున మావోయిస్టుల దాడులు, ఏదైతే సుక్మా దర్బాఘాట్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్ల మీద మావోయిస్టులు దాడి చేయడం కావచ్చు, మహేంద్ర కర్మని చంపేయడం కావచ్చు, ఆ తర్వాత సుక్మాలో కొన్ని ఘటనలు కావచ్చు, కొంతమంది కలెక్టర్లు, మల్కనగిరి కలెక్టర్ కావచ్చు, సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ని కావచ్చు, మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణ, వీళ్ళందరినీ మావోయిస్టులు కిడ్నాప్ చేయటం, ఇలా వరుస ఘటనల నేపథ్యంలో వీటి యొక్క మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించాలని NDA గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం, హోంమంత్రి అమిత్ షా చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని నరేంద్ర మోడీని ఒప్పించడం, ఆపరేషన్ కగార్కి పిలుపునివ్వటం. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఫెయిల్ అయింది. ఆ స్థానంలో వచ్చిన ఆపరేషన్ కగార్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున బలగాలని, BSF బలగాలు కావచ్చు, CRPF బలగాలు కావచ్చు, ఎంటైర్ ఛత్తీస్గఢ్లో ఉన్న దండకారుని మొత్తాన్ని కూడా జల్లెడి పట్టేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీని వాడారు, డ్రోన్లు వాడారు, ఇక విపరీతంగా దాడులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 2025లో అమిత్ షా ఇచ్చిన పిలుపు ఏంటంటే మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు ఉద్యమం ఉండకూడదు అని ఆయన క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ కూడా ఇస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే 2025 మిడ్లోంచి ఏప్రిల్ తర్వాత నుంచి పెద్ద ఎత్తున దాడులు జరగడం, భారీ ఎత్తున మావోయిస్టులు నష్టపోయారు. బెంగాల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, జార్ఖండ్లో పూర్తిగా తొదముట్టించేశారు. అంటే పూర్తిగా మావోయిస్టు ఉద్యమం అనేది ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో లేదు. కాస్త కూస్త అక్కడక్కడ వినిపించడం తప్ప మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా ఛత్తీస్గఢ్ వచ్చి తలదాచుకున్నారు. ఇదైతే సేఫ్ జోన్ కింద, అబూజ్మడ్ అడవుల్ని సేఫ్ జోన్ కింద పెట్టుకున్నారు. ఇక్కడే వాళ్ళకి సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీ ఉండేది. మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా ఇక్కడే దండకారణ్యంలో తలదాచుకునే పరిస్థితి ఉంది. అక్కడ నుంచి బిజాపూర్కి మారారు. ఆ తర్వాత నుంచి చింతల్నార్కి, అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న చింతల్నార్ అడవుల్లో తలదాచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడున్నా కూడా పోలీసులు మావోయిస్టులను ఏరివేయటం జరుగుతూ ఉన్న క్రమంలో చివరికి మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా ప్రాణభయంతో, ఇక మావోయిస్టు ఉద్యమం కంప్లీట్ తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో ప్రాణభయంతో మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా వచ్చి లొంగిపోతున్నారు. ఇక పూర్తిగా ఎప్పుడు బలహీనపడిందంటే రీసెంట్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు, మావోయిస్ట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, గణపతి నుంచి పగ్గాలు తీసుకున్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ని ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో బిగ్గెస్ట్ ఆపరేషన్, 9 అంచెల భద్రత ఉంటుంది ఆయనకి. అలాంటి వారిని కూడా దాటుకుని భద్రతా బలగాలు వెళ్ళి ఆయన తుదముట్టించడంతో మావోయిస్టు ఉద్యమం కంప్లీట్గా బలహీనపడిపోయింది. ఆ తర్వాత తాత్కాలికంగా ఈ తిప్పిరి తిరుపతికి మావోయిస్ట్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు, కానీ అధికారికంగా అనౌన్స్మెంట్ చేసినట్లేదు. అందుకని పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఎక్కడ తిప్పిరి తిరుపతిని మావోయిస్ట్ చీఫ్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కేవలం పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ఆయన మెన్షన్ చేశారు. ఇప్పుడు అంటే సేమ్ నంబాల కేశవరావు స్థానంలో బాధ్యతలు చేపట్టిన తిప్పిరి తిరుపతి, అంటే మావోయిస్ట్ ఎంటైర్ చీఫ్గా భావిస్తున్న ఆయన కూడా వచ్చి ఇవాళ పోలీసుల ముందు లొంగిపోవటం, ఆయనతో పాటు రాజిరెడ్డి లొంగిపోవటం, బడే చొక్కారావు లొంగిపోవటం, నూనె నరసింహారెడ్డి లొంగిపోవడంతో ఇక కంప్లీట్ మావోయిస్ట్ ఉద్యమానికి ఇవాళతో ఎండ్ కార్డు పడినట్టే. ఇక కాస్తో కూస్తో మావోయిస్టులు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు ఇవాళ DGP చేసిన ప్రకటన ప్రకారం ఇంకో 11 మంది మాత్రమే తెలంగాణకి సంబంధించిన నేతలు వివిధ కేడర్లలో తెలంగాణ మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉందని చెప్తున్నారు. బహుశా వాళ్ళు కూడా రేపో మాపో వచ్చి
లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యమాన్ని నడిపించే సారథే పోలీసుల ముందు సరెండర్ అయిపోయిన తర్వాత, ఇంకొక సారథి పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత నడిపించే నాయకుడే లేనప్పుడు కింది క్యాడర్ ఉండి మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేవు. అందుకనే ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన 4 మావోయిస్ట్ అగ్రనేతలతో కలుపుకుంటే కంప్లీట్ ఇక మావోయిస్టు ఉద్యమం ఇవాళతో బ్రేక్ అయిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మొత్తం 11 మంది కూడా రావాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిస్తూ ఉన్నారు. కేంద్ర కమిటీలో ఇంకా 2 మాత్రమే ఉన్నారు. ఒకళ్ళు తెలంగాణకు సంబంధించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. మావోయిస్టు ఉద్యమం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు గణపతి. బహుశా ఆయన 80 ఏళ్లకు పైగా వయసు అయిపోయింది. కాళ్ళు చేతులు కూడా సహకరించట్లేదు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేపాల్లో తలదాచుకున్నారు అనేది వాళ్ళు తెలిసిన సమాచారం. సో త్వరలో ఆయన కూడా వచ్చి లొంగిపోయే అవకాశం ఉంటుంది. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి గణపతి బ్యాక్ ఎండ్లో ప్లానింగ్లో మాత్రమే ఉంటున్నారు తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదు. ఆయన వయసు రీత్యా, అనారోగ్యం రీత్యా పశ్చిమ బెంగాల్ అడవుల నుంచి మెల్లగా నేపాల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. నేపాల్లోనే ప్రస్తుతం తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంకా తెలంగాణలో పుట్టి ఇక్కడ నుంచి ఉద్యమంలోకి వెళ్ళి మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు, ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ముప్పాళ్ల లక్ష్మణరావు అంటే గణపతి, పుసునూరి నరహరి, సాంబయ్య అలియాస్ సుదర్శన్ అండ్ వార్తా శేఖర్, సుజాత వైఫ్ ఆఫ్ గణపతి. ఇప్పుడు వైఫ్ ఆఫ్ గణపతి భార్య సుజాత కూడా మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్నారు. సుశీల అండ్ అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, రంగబోయిన భాగ్య, సో సంగీత, భవానీ, ఇడామల్. వీళ్ళల్లో ఇక మిగిలిన 11 మందిలో ఆడవాళ్ళే ఎక్కువ మంది మనకి కనిపిస్తున్నారు. గణపతి భార్య సుజాత, సుశీల, తర్వాత రంగబోయిన భాగ్య, సంగీత, భవానీ. సో వీళ్ళు మాత్రమే ఇక మిగిలి ఉన్నారు. సో వీళ్ళు కూడా త్వరలో లొంగిపోయే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో డీజీపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇక మావోయిస్టు ఉద్యమం అనేది కంప్లీట్గా బలహీనపడింది. ఎందుకంటే ఇవాళ ఇక నడిపించేవాళ్ళు లేరు. ముందుండి ఎంటైర్ ఉద్యమాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా బెంగాల్లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎక్కడైనా లోకల్ ఉన్న వెనకున్న సైన్యం మిగిలిన చిన్న చిన్న క్యాడర్లో ఉన్న వాళ్ళంతా లోకల్ వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ పైన అగ్రస్థానంలో నడిపించిన వాళ్ళు మాత్రం కంప్లీట్ తెలుగు వాళ్ళే. వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు తిరుపతి ఏకంగా 44 ఏళ్ల నుంచి, 44 ఏళ్ళు అనేది మామూలు విషయం కాదు. 4 దశాబ్దాలుగా ఆయన 4.5 దశాబ్దాలుగా అడవుల్లోనే ఉన్నారు. తన జీవితం మొత్తాన్ని వదిలి, ఫ్యామిలీ మొత్తాన్ని వదిలి ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేశారు. 44 ఏళ్ల నుంచి ఆయన అడవిలో వివిధ పోస్టుల్లో పనిచేస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడికి వెళ్ళి చివరికి మావోయిస్ట్ చీఫ్ అయ్యారు. చివరికి మల్లా రాజిరెడ్డి అయితే ఇంకా వెరీ సీనియర్. ఆయన ఈ మావోయిస్ట్ ఉద్యమంలో 46 సంవత్సరాలుగా ఉన్నారు. వారి కూతురు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, స్నేహలత. వాళ్ళ అల్లుడు కాసిం ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో వీళ్ళు కనీసం ఆ కూతురు 46 ఏళ్లలో తండ్రిని ఒక్కసారి కూడా చూసిందో లేదో కూడా డౌటే. ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని కూడా కలవరు, వారితో మాట్లాడరు. ఇక బడే చొక్కారావు మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళి 28 సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు. నూనె నరసింహారెడ్డి 36 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ చూడండి, మల్లా రాజిరెడ్డి 46 ఏళ్లుగా పనిచేస్తున్నారు. తిరుపతి 44 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అంటే వెరీ యంగర్ ఏజ్లో వాళ్ళు అడవులు బాట పట్టారు, తుపాకీని పట్టుకున్నారు, మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. సో ఇంత సీనియర్లు కూడా ఇప్పుడు సరెండర్ అయిపోయిన తర్వాత ఇక మిగిలి ఉన్న ఈ 11 మంది ఎక్కువ కాలం కొనసాగడం కూడా కష్టమే. కాబట్టి మావోయిస్టు ఉద్యమానికి ఇవాళతో ఎండ్ కార్డు పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మావోయిస్టు ఉద్యమం ఎప్పుడు పుట్టింది అంటే నక్సల్బరీ పశ్చిమ బెంగాల్లో. ఇది ఎప్పుడు కూడా అందరూ ప్రతి ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా, ప్రతి ఘటన జరిగినప్పుడు గుర్తు తెచ్చుకునేది అది. అసలు ఎక్కడ పుట్టింది ఈ మావోయిస్టు ఉద్యమం? మొట్టమొదట 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీలో అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు చేసిన తిరుగుబాటుతో ఇది మొదలైంది. ఈ తిరుగుబాటు నుంచి మొదలైంది నక్సల్బరీ ఉద్యమం. అక్కడ ఉన్న భూస్వాములు ఇష్టం వచ్చినట్టు రైతుల్ని వేధిస్తుంటే, పీడిస్తుంటే, వాళ్ళ భూములు లాక్కుని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు చారు మజుందార్ అండ్ కాను నన్యాల్ అండ్ జంగల్ సంతాల్ దీనికి నాయకత్వం వహించారు. వాళ్లే మావోయిస్టులకు అంటే నక్సలైట్లకు అగ్రనేతల కింద, మొదటి తరం నేతల కింద మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా చైనా కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ సిద్ధాంతాలని అనుసరించారు. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం సాధ్యం అనేది వీరి ప్రధానంగా నినాదం. భూమి లేని పేదలకు భూమిని అప్పగించడమే, పంచడమే వీరి లక్ష్యం. సో ఈ క్రమంతో ఏర్పడిన ఆ ఉద్యమం కాస్త ఆ తర్వాత రకరకాల అంశాలు నక్సలైట్ ఉద్యమంగా తర్వాత మారింది. ఆ తర్వాత అనేక కారణాలతో ఉవ్వెత్తున లేచింది, కాస్త అనేక రాష్ట్రాలకు పాకింది, కాస్త
వాళ్ళల్లో వాళ్ళకు వచ్చిన గ్రూపుల కారణంగా చీలిక, అందులో ఉన్న కొంతమంది నాయకులు విభేదించడం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను వీళ్ళ అభిప్రాయ భేదాలతో పక్కకి వెళ్ళడంతో మావోయిస్ట్ ఉద్యమం కూడా, నక్సలైట్ ఉద్యమం కూడా చీలిపోయింది. సిపిఎంఎల్, పీడబ్ల్యూజీ, ఎంసీసీ వాటిగా విడిపోయింది. అప్పట్లో తెలంగాణలో అయితే వీటన్నిటితో సంబంధం లేకుండా జనశక్తి లాంటి ఇతర ఆర్గనైజేషన్స్ కూడా పనిచేసేవి. ఒక జనశక్తి అని కాదు, ఇంకా రకరకాల పేర్లతో ఇక్కడ పనిచేసేవి. సో 1972లో చారు మజుందార్, అంటే నక్సల్బరీ ఉద్యమానికి కీలకమైన నేత అయిన మజుందార్ అరెస్ట్ తర్వాత ఉద్యమం దిశానిర్దేశాన్ని కోల్పోయింది. 1970లో సిద్ధాంత్ శంకర్ రే ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్ దళాల ఏర్పాటు ఈ ఉద్యమానికి పెద్ద దెబ్బ. అప్పట్లో ఉన్న సిద్ధార్థ్ శంకర్ రే ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ ఉద్యమాన్ని అంచివేసే ప్రయత్నం చేయటం. 2004లో గ్రేహౌండ్స్ దళాల ఏర్పాటు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన అణిచివేత కార్యక్రమం, ఇవన్నీ కూడా మావోయిస్టు ఉద్యమానికి దెబ్బతీసాయి. అనేక ఘటనల్లో పోలీసులను మట్టుబెట్టారు మావోయిస్టులు. అనేక బ్లాస్టుల ద్వారా, ల్యాండ్ మైన్స్ పేల్చడం ద్వారా పెద్ద ఎత్తున పోలీసుల్ని హతమార్చారు, పొలిటికల్ లీడర్లని హతమార్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది ముఖ్యమైన నేతలను కూడా వాళ్ళు హతమార్చడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత మనం ఒకసారి చూస్తే ఇక మావోయిస్టు ఉద్యమంలో అనేక ప్రస్థానాలు, వాళ్ళ దృష్టిలో పోలీసులను చంపడం పెద్ద సక్సెస్, పొలిటికల్ లీడర్లని చంపడం పెద్ద సక్సెస్. పర్టికులర్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అలిపిరి ఘటనలో కూడా అప్పటి సాంబశివరావు లాంటి ముఖ్యమైన నేతలంతా కూడా ఆయన దాడికి పాల్పడటం, ఆ దాడిలో చంద్రబాబు నాయుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడటం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. తెలంగాణలో కూడా శ్రీపాదరావు లాంటి వాళ్ళని హత్య చేయటం లాంటి ఘటనలు వాళ్ళ దృష్టిలో, మావోయిస్టుల దృష్టిలో సక్సెస్గా భావిస్తారు. దాన్ని మనం డెమోక్రసీకి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా మనం భావిస్తాం. ప్రభుత్వాలు దాన్ని తీవ్రంగా పరిగణించాయి కాబట్టి ఆ తర్వాత అనేక ఎన్కౌంటర్లో వీళ్ళందరినీ కూడా కాల్చి చంపారు. సో ఇక్కడ మావోయిస్టు ఉద్యమంలో చారు మజుందార్ గురించి మాట్లాడితే, ఈయన 1972లో పోలీస్ కస్టడీలో చచ్చిపోతే కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీని స్టార్ట్ చేశారు. ఇతను ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు, అనారోగ్యంతో మరణించారు. ఈయన ఆల్మోస్ట్ 1980స్లో ఈ పీపుల్స్ వార్ని స్టార్ట్ చేయటం. సో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఇక్కడికి తీసుకురావటం ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత ముప్పాళ్ళ లక్ష్మణరావు, గణపతి సుదీర్ఘకాలం పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఇతను అనారోగ్య కారణాలతో ఇందాక నేను చెప్పినట్టుగా నేపాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎంటైర్ మావోయిస్ట్ ఉద్యమానికి వాటితో ఎండ్ కార్డు పడింది. ఇందాక ఆయన మల్లా రాజిరెడ్డిని మీడియా వాళ్ళు అడిగినట్టున్నారు, వాటితో మావోయిస్ట్ ఉద్యమం ఇక ఎండ్ కార్డు పడినట్టేనంటే ఎప్పటికీ మావోయిస్ట్ ఉద్యమానికి ఎప్పటికీ కూడా ఎండ్ కార్డు పడదు, మావోయిజం ఎప్పటికీ నిలిచే ఉంటుందన్న మాటను మాత్రం ఆయన అంటున్నారు. మరి మీ అందరూ ఎందుకు లొంగిపోయారు అంటే తిరుపతి కూడా మాట్లాడే ప్రయత్నంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము, బట్ అన్నీ వివరిస్తాము. ఇప్పుడు ఏది మాట్లాడినా రకరకాల అపోహలకి, అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏం అడగొద్దు అన్నట్టుగానే తిరుపతి కూడా మీడియా ముందు కొంత సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇలా లొంగిపోయిన మావోయిస్టులకి సాధారణంగా యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అడవుల్లో పనిచేసినా కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నారు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నారు అన్న భావన, ఆ గౌరవం నక్సలైట్ల మీద ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం నిషేధించినా కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజు కూడా మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా మావోయిస్టులని అభిమానిస్తూనే ఉంటారు. సో ఇది టోటల్గా మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి వాళ్ళ ఎండ్ కార్డ్ ఏ విధంగా పడింది అనేది. రోహిత్, ఇంకా 11 మంది తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన వారు త్వరలోనే లొంగిపోతారు అని వాళ్ళ పేర్లతో సహా చెప్పారు. అంటే ఇలాంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాత కూడా 11 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉండటాన్ని ఎలా చూడాలి? అండ్ అంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా గణపతి ఇంకా నేపాల్లోనే ఉండటం, అతని భార్య కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉండటాన్ని ఎలా చూడాలంటే మావోయిస్టులో ఈ ఉన్నటువంటి కొద్ది మందిలో ఇంకా ఎక్కడో ఒక ఆశ లేదంటే ఏదో ఒక వ్యూహం ఉందనుకోవాలా? అంటే ఉంటుందని అనుకోవటం లేదు. అంటే వేరు కారణాలతో వాళ్ళు కూడా లొంగిపోవటానికి బహుశా ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు గణపతి భార్య ఇందాక మనం అనుకున్నాం, ఆవిడ కూడా ఇంకా సుజాత మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్నారు అని. కానీ ఆవిడ ఏజ్ని కూడా మన పరిగణలో తీసుకోవాలి. నిజంగా ఇన్ఫర్మేషన్ ఉండదు బేసిక్. ఇప్పుడు గణపతి కూడా నేపాల్లో ఉన్నాడనేది సమాచారం, మొన్నటిదాకా శ్రీలంకలో తలదాచుకున్నాడు అనేది ఇంకో సమాచారం. ఇది క్లియర్ కట్ ఇన్ఫో లేదు. కాకపోతే ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట. ఆయన అనారోగ్య కారణాలతోనే పార్టీలో పెద్ద యాక్టివ్గా లేకే పార్టీ బాధ్యతల్ని ఆ తర్వాత బసవరాజుకి అప్పగించారు అనేది మనం అనుకుంటున్న మాట. వాళ్ళ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లు బట్టి మనకు తెలుస్తోంది. సో ఈ క్రమంలో
మనం పూర్తి స్థాయిలో ఆ, వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారని మనం అనుకోవటానికి లేదు. సో ఇక్కడ గణపతి ఏజ్ని బట్టి చూస్తే ఆయన భార్య ఏజ్ ఎంత ఉంటుంది, ఇంచుమించు అదే వయసు ఉంటుంది కదా. సో ఆవిడ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారని ఎలా అనుకోవాలి? గణపతి దగ్గర ఆవిడ కూడా ఉన్నారని అనుకోవచ్చు కదా. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. సో ఈ ఆడవాళ్ళు ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు అని అంటే ఇప్పుడున్న ఇంత పెద్ద ఎత్తున ఉన్న లీడర్లంతా లొంగిపోయిన తర్వాత ఈ 10 మందో 11 మందో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరగాలి. మావోయిస్ట్ ఉద్యమం వైపు అనేక మంది వెళ్తే సో వాళ్ళకు ఒక బలం ఉంటుంది, ఆయుధాలు సప్లై కావాలి. సో ఈ ఆయుధాల సప్లై కంప్లీట్ అయిపోయింది. ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల నుంచి ఎక్కడికి కూడా ఆ రాష్ట్రంలోకి ఆ అడవుల్లోకి ఆయుధాలు వెళ్ళే పరిస్థితి లేదు. అలాగే రిక్రూట్మెంట్ లేదు. లేనప్పుడు ఈ పట్టుమని 10 మంది ఉద్యమాన్ని ముందుండి నడిపించే పరిస్థితులు అవకాశం లేదు కదా బేసిక్గా అప్పుడు అనుకునేది. సో నెక్స్ట్ ఒకసారి రోహిత్, ఇప్పుడు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి అంటే దేవుజీ సోదరుడు గంగాధర్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. రోహిత్, గంగాధర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా చూస్తారండి ఇప్పుడు మీ అన్నయ్య గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టున్నారు టీవీలో బహుశా? అవును సార్, సుమారు 43 సంవత్సరాల తర్వాత ఈరోజు తనను చూడడం కానీ తన వాయిస్ వినడం కానీ మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది సార్. ఓకే, అంటే ఇవాళ టీవీలో చూస్తున్నానండి, మధ్యలో ఎప్పుడన్నా చూసారా ఆయన్ని? ఇంతవరకు ఎప్పుడు కలవలేదు, చూడలేము సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళ పాప అమ్మాయి ఉన్నారు కదండి, సరే స్నేహలత గారు. సుమా. అవునండి, ఆమె కూడా ఎప్పుడు చూసి ఉండదు కదా. అసలు ఆమె జన్మించక ముందు యూజీలో ఉన్నాడు, యూజీ అయిండు అన్నయ్య. ఓకే, సో ఇవాళ టీవీలో చూడటమే, మధ్య మధ్యలో ఏమైనా ఉంటే మేము అప్పుడప్పుడు చూపించే ఫోటో చూడటమే తప్ప ఎప్పుడు ఫిజికల్గా ఆయన చూసింది లేదండి మీరు యాజ్ ఏ బ్రదర్? ఎప్పుడు కూడా చూడలేదు సార్. ఈరోజు ఓన్లీ ఫోటోను, ఓన్లీ ఆ సైడ్ ఫోటోను చూడడమే తప్ప కానీ తన ఫొటోస్ కూడా ఎప్పుడు మేము చూడలేము. ఈ రోజు స్టేజ్ మీద తనను చూడడం అనేది మా కుటుంబానికి చాలా సంతోషాన్ని కలిగించింది సార్. ఓకే అండి, తిరుపతి గారు ఏ ఏజ్లో అడవులు బాట పట్టారండి, అంటే ఉద్యమంలోకి వెళ్ళారండి? సుమారు 19 సంవత్సరాల వయసులో అడుగు బాట పట్టాడు సార్. ఇప్పుడు ఆయనకు 19 అంటే మీకు 17, 18 ఉంటాయి. ఇంకా తక్కువే సార్. ఇంకా తక్కువ అంటే మీరు అప్పట్లో కలిసి ఆడుకుని ఉంటారు, కలిసి చదువుకుని ఉంటారు కదా మీరిద్దరు? అవును అవును సార్. ఎట్లా సార్ ఇవాళ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా? మీ బ్రదర్ని ఇవాళ ఫిజికల్గా చూస్తున్నారు, ఇవాళ మరి కాసేపట్లో కలుస్తారు కూడా బహుశా. మాటల్లో చెప్పలేని ఒక భావోద్వేగపూరితమైనటువంటి ఆనందం సార్. దాన్ని చూస్తాము అని అసలు అనుకోలేము. ఈ సంఘటన అనేది బాగా సంతోషాన్ని కలిగించింది సార్ మా కుటుంబానికి. అంటే మీరు ఆయన ఉద్యమంలోకి వెళ్ళి సరే ప్రజల తరఫునే పోరాడుతున్నామని చెప్తున్నారు, ఆయన అణగారిన వర్గాల తరఫున పోరాటం చేస్తారు, దీన్ని మీరు సపోర్ట్ చేసేవారా? ఎందుకు వచ్చి డెమోక్రటిక్ వేలో మనతో పాటు ఇక్కడ ఉండి ఫైట్ చేయొచ్చు కదా అని అనిపించేదా? మాకు అంత విప్లవ రాజకీయాలు తెలియదు, ఇతర రాజకీయాలు కూడా తెలియదు, కానీ మా కుటుంబంతో ఉంటే బాగుండు అనేది మేము ఎప్పుడు అనుకుంటుంటాం సార్. ఇవాళ లొంగిపోవటాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు మనస్ఫూర్తిగా? చాలా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఓకే, రోహిత్ మీరేమైనా అడుగుతారా? సార్ యా, అది ఆయన బ్రదర్ తిప్పిరి తిరుపతి గారి సోదరుడు గంగాధర్ గారు, ఆయన మాటల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు, ఎందుకంటే తన బ్రదర్ని ఇన్నేళ్ల తర్వాత చూడగలుగుతున్నారు. సో ఇప్పుడు మధ్య మధ్యలో చాలాసార్లు తిప్పిరి తిరుపతి గారిని ఎన్కౌంటర్ చేశారని ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయండి. అవి విన్నప్పుడు బాధపడేవారు కదా సో గంగాధర్ గారు? చాలా దుఃఖానికి గురయ్యే వాళ్ళం సార్ అటువంటి వార్త విన్నప్పుడు మేము. సార్ ఇప్పుడు మీ అమ్మా నాన్నగారు ఇంకా ఉన్నారండి గంగాధర్ గారు? అమ్మా నాన్నగారు ఉన్నారా? లేదు సార్, చనిపోయాను సార్. ఓకే, ఇవాళ మీడియా ముందుకు వస్తారు అని చెప్పి విన్నప్పటి నుండి నైట్ నిద్రపోలేము సార్ మేము. ఇవాళ మీ తల్లి గారు తండ్రి గారు ఉండుంటే బహుశా వాళ్ళు కూడా చాలా కాలం అయి ఉంటుంది కానీ ఆయన చూసి. వాళ్ళు కూడా చూసి అంతే సార్. 43 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు కనిపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు గారు ఉంటే కూడా చాలా సంతోషపడేవాళ్ళు.
ఇప్పుడు మీ బ్రదర్కి సొంత ఇల్లు ఉండదండి. 43 ఏళ్ళ నుంచి అడవిలో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఇల్లు ఉంటుందని నేనైతే అనుకోను. సో ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నారండి. ఆయన సతీమణి అంటే మీ వదిన గారు ఉన్నారా? లేదు సార్, ఆమె ఎన్కౌంటర్లో చనిపోయింది. ఎన్కౌంటర్లో జరిపారు. ఓకే. సో ఆయనకి సొంత ఇల్లు లాంటిది ఏమీ ఉండదు ఇప్పటి వరకు. సో ఈ క్రమంలో ఆయన్ని ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్తారా, కూతురు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుందండి? కూతురు, అతనికి కూతురు లేదు సార్. మా లెటర్ రాసింది మా కూతురే. ఓకే. ఏం రాశారండి? అతనికి ఇంటికి రా పెద్దనాన్న అని విజ్ఞప్తి చేసింది మా కూతురే. ఓకే. నా కూతురు. ఓకే. అంటే ఇప్పుడు స్నేహలత మీ అమ్మాయి అండి? సుమ మీ అమ్మాయి. ఇప్పుడు ఆయనకి కూతురు లేరండి? లేరు, పిల్లలు లేరు. ఇంటి దగ్గర పెళ్లి కాలేదు, దళంలోనే వివాహం అయింది. ఓకే ఓకే ఓకే. మీ అమ్మాయి ముందుండి? మా అమ్మాయి. యా సారీ, మల్లారాజిరెడ్డి గారి కూతురు స్నేహలత గారు. చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ లేండి. యా ఈయనకి కూతురు లేరు. తిరుపతి గారికి అసలు కూతురు లేరు. పిల్లలు లేరు. అంటే బేసిక్గా ఇప్పుడు తిరుపతి గారు వెరీ ఇంటెలిజెంట్, చదువులో వెరీ ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. అండ్ ఆయన ఐఏఎస్ ఒకవేళ ఉండుంటే కనుక ఐఏఎస్ కూడా అయ్యి ఉండేవారు అని. ఖచ్చితంగా అయ్యి ఉండేవారు సార్. చదువుల్లో చాలా ఇప్పుడు చదివే లోకంగా ఉంటుండే తను. సో ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మీ బ్రదర్ ఇంటికి వస్తున్నారు కదండి. అంటే ఏంటి భవిష్యత్తు ప్లానింగ్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సరే, మీతో కలిసి ఉంటారు, మీరు చాలా హ్యాపీ. నేనైతే మాతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా సార్. ఓకే. ఇక తన నిర్ణయాన్ని ఏంటిదో నాకు తెలియదు, కానీ నా నిర్ణయం మాత్రం మాతోని మా పిల్లలతో పాటు మేమందరం కలిసి ఉంటే బాగుండు అనేది మా కోరిక. ఓకే. అంటే రాజకీయాల్లోకి వెళ్తానంటున్నారు ఆయన? వెళ్తానంటున్నారు. మనం ఏం చెప్పలేం కదా సార్, పెద్దోడు కదా నాకంటే, నేనేం అనలేం కదా. నా కోరికను మాత్రం నేను వ్యక్తం చేయొచ్చు. యా, థ్యాంక్ యూ గంగాధర్ గారు. యా, మీ ప్రేమ కనపడుతుంది. అంటే ఇన్నేళ్ల తర్వాత ఒక బ్రదర్ని చూస్తే ఆనందం ఎలా ఉంటుంది, రక్త సంబంధం. ఆ వ్యక్తి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి మన ఇన్నేళ్ల తర్వాత రావటం అనేది చాలా గ్యాప్. అది ఆల్మోస్ట్ 4 దశాబ్దాలు అనేది మామూలు విషయం కాదు. సో ఇవాళ ఒక అన్నని మీరు చూసిన ఫీలింగ్, మీ నాన్నగారిని చూసిన ఫీలింగే ఉంటుంది అనుకుంటున్నారు బహుశా బ్రదర్ని చూస్తే. సో ఆ మాటల్లో ఆ ఆనందం, సంతోషం చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో అది తిరుపతి సోదరుడు గంగాధర్ ప్రస్తుతం మనతో మాట్లాడారు. సో ఇది పరిస్థితి. మరి మిగిలిన మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, బడే చొక్కారావు కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇదే రకమైన ఆనందం ఇప్పుడు ఉంటుందని అనుకుంటూ ఉన్నాం. సో వాళ్ళందరూ రావాలని అడవుల బాట బట్టి, తుపాకీ బట్టి వాళ్ళనో వీళ్ళనో చంపో లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటే భయంతో ఇక్కడ నలిగిపోయేవారు. చాలామంది తల్లులు కూడా ఇంటికి రా బిడ్డ అని నినాదాలు చేసేవాళ్ళు. చాలామంది చెల్లెళ్ళు తమ అన్నని అడవి బాట వదిలి, తుపాకీ వదిలి ఇంటికి రమ్మని గతంలో కోరేవారు. చాలామంది తెలంగాణలో మావోయిస్ట్ అగ్రనేతల తల్లులు కనీసం తమ కొడుకును కూడా కళ్ళారా చూసుకోకుండానే చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కొడుకు అడవుల్లోనే ఉంటాడు, కానీ ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చూసి చివరికి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎంటైర్ జీవితాలని మావోయిస్ట్ ఉద్యమం కోసం అంకితం చేసి ఈ విధంగా చివరికి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారు. చివరికి మావోయిస్ట్ ఉద్యమానికి వీడుకోలు పలికి చివరికి జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేతలు. సో ఇవాళతో మావోయిస్ట్ ఉద్యమం కంప్లీట్గా ఎండ్ కార్డు పడినట్టే.